హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సాయి అన్నపూర్ణ కిచెన్. ఈరోజు మనం మామిడికాయ పులిహోర చేసుకుంటున్నామండి. ముందుగా మామిడికాయలు శుభ్రంగా కడిగి ఇలా చెక్కు తీసుకొని కోరుకుందాం. ఇలా మామిడికాయలని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఇలా రైస్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని సరిపడంత నీళ్లు పోసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ ఎందుకంటే అది అతుక్కోకుండా ఉంటే బియ్యం పొడి పొడిలు ఆడుతూ ఉంటుంది పులిహోర చేయడానికి. కాబట్టి మామిడికాయ పులిహోరకి మసాలా రెడీ చేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించి మూగుడు పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు వేసుకుందాం. అలాగే ఒక స్పూన్ మిరియాలు వేసుకుందాం. ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం. అలాగే ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇవి ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకొని పౌడర్ చేసుకుందామండి. ఇలా అన్నం ఉడికిపోయిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకుందామండి. ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నాం కదా, పొడి పొడిలాడుతూ ఉడికింది. ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే సరిపడంత సాల్ట్ కూడా వేసేసుకుందాం. వేసుకున్నాక అంతా కలిసేంత వరకు బాగా కలిపేసుకొని బాగా చల్లారిపోవాలండి. అప్పుడే మామిడికాయ తురుము కలుపుకోవాలి. రైస్ మొత్తం ఇలా బాగా చల్లారిపోయిన తర్వాత ఇందులో మామిడికాయ తురుము కలుపుకోవాలండి. కొంచెం కొంచెం కలుపుకోవాలి. పులుపు సరిపడంత చూసుకుంటూ కలుపుకోవాలండి. కొంచెం పులుపు ఎక్కువ ఇష్టపడేవాడు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా మామిడికాయ తురుము రైస్ అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు రైస్ అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, వేయించి పొడి చేసుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీను అది వేసేసుకోవాలండి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పౌడర్ కూడా లేకుండా మామిడికాయ పులిహోర చేసుకుంటారండి చాలామంది. అది బాగానే ఉంటుంది. కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా పౌడర్ చేసుకొని మసాలా వేసుకొని చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మసాలా కూడా ఈ రైస్ అంతా బాగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. దీన్ని ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మూగుడు పెట్టుకుందాం. తాలింపు కోసం సరిపడంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ముందు పల్లీలు వేసి వేయించుకుందామండి. ఇలా పల్లీలు వేగిన తర్వాత మినపప్పు వేసుకుందాం ఒక స్పూను. అలాగే శనగపప్పు కూడా ఒక స్పూన్ వేసుకుందాం. ఇవి కొంచెం వేగించుకుందాం. శనగపప్పు, మినపప్పు వేగిన తర్వాత కొంచెం ఆవాలు కూడా వేసుకుందాం ఒక స్పూను. అలాగే ఎండుమిరపకాయలు కూడా ఒక 4 ఇలా తుంచుకుని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలు కూడా ఇలా చీరకుల కింద చీరుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం. అలాగే మొత్తం అన్నీ బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ ఇంగు వేసుకుందామండి. బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది రైస్లో వేసుకుందాం. ఇలా పోపు వేయించుకొని రైస్లో వేసేసుకుందామండి. ఓకే అండి, సమ్మర్లో ఎంతో చలవ చేసి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.